నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట రాజకీయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. అటు తూర్పుగోదావరి జిల్లాకు ఇటు విశాఖ జిల్లాకు సరిహద్దుగా ఉన్న పాయకరావుపేటలో ఓటర్లు ఎంతో చైతన్యవంతంగా తీర్పులిస్తూ ఉంటారు. ఇక్కడ టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టుంది. అయితే టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టింది గొల్ల బాబురావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ మీదట వైసీపీ తరఫున 2012 ఉప ఎన్నికల్లో ఒకసారి గెలిచారు, తిరిగి 2019లో గెలిచారు. అలా 3 సార్లు గెలిచిన గొల్ల బాబురావుకు అనుకూల వర్గం ఎంత ఉందో ప్రతికూల వర్గం కూడా అంతే ఉంది. గొల్ల బాబురావు చూపు ఇప్పుడు విశాఖ మీద ఉంది. దాంతో ఆయన ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు తగ్గించేశారని చెప్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా రాజం నుంచి షిఫ్ట్ అయి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఓటమితోనే తిరిగి తన సొంత ఇలాకాకు వెళ్ళిపోయారు. వంగల్పూడి అనిత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైసీపీ అభ్యర్థి చంగల వెంకట్రావు పైన 2828 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా కూడా నియమితురాలయ్యారు. అనిత 2019 ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. తానేటి వనిత జగన్ హయాంలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. 2021 జనవరి 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా వంగలపూడి అనిత పనిచేశారు. వైసీపీ పాలన జగన్ నిరంకుశ విధానాలపైన ఆమె పోరాడారు. 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో పాయకరావుపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు పైన 43,727 ఓట్ల మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వంగల్పూడి అనిత పోరాట ప్రతిమను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు హోంమంత్రి పదవి ఇచ్చారు. జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే అనిత రాజకీయాల్లో అడుగుపెట్టారు. వైసీపీ నేత కంబాల జోగులు రాజకీయ జీవితం 1995 తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కళ్యాణ్ బాబుపై 11,624 ఓట్ల మెజార్టీతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. కంబాల జోగులు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి పైన 512 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి రాజాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పైన 16,848 ఓట్ల మెజార్టీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాయకరావుపేటలో రాజకీయం మామూలుగా ఉండదు. వైసీపీ ఓడిపోయినా ఇక్కడ నేతలు మాత్రం ఎవరిని కలవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైసీపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది. పార్టీ 3 వర్గాలుగా విడిపోయింది. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పాయకరావుపేటలో సీన్ ఉంది. ఇక ఇందులో
1-2 వర్గాలు అధికార కూటమితో సఖ్యతగా మెలుగుతున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనిత హోంమంత్రిగా ఉండడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదిరించడం కంటే గమ్మున ఉండటం, సొంత పనులు చక్కబెట్టుకోవడమే మేలని వైసీపీలో కొందరు నేతలు భావిస్తున్నారు. మరికొందరు వైసీపీ ఓటమితో నిరాశలో ఉన్నారు. టీడీపీ జనసేన రాజకీయంతో ఇక్కడ కూటమికి అంతా ఏకపక్షంగానే ఉంది. వైసీపీ ఓటమికి కారణం వలస నేతల అనే భావన ఉంది. ఎక్కడో రాజా నుంచి కంబాల జోగులను పాయకరావుపేటకు మార్చడమే ఆయనకు నచ్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేపట్టిన జంబ్లింగ్ విధానంతో ఎంతోమంది ఓటమి పాలైపోయారు. ఒకానొక సందర్భంలో జగన్ మాట వినేందుకు కూడా కంబాల జోగులు నిరాకరించారు. బ్రతిమిలాడి ఆయన పాయకరావుపేట బరిలో నిలిపారు. కూటమి సునామీలో కంబాల జోగులు కూడా ఓడిపోయారు. పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి సీతాబాబు మధ్య కంబాల జోగులు నలిగిపోయారంటారు. కంబాల జోగులు గతంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినా పాయకరావుపేటలో ఓటమితో కంబాల జోగులు డేలా పడిపోయారు. రాజాం నుంచి తెచ్చి ఇక్కడ పడేశారని, 2029 ఎన్నికల్లోనైనా తిరిగి తనకు రాజాం టికెట్ కావాలని జగన్ని అడుగుతున్నారు కంబాల జోగులు. జగన్ ఆలకిస్తారా? చూడాలి మరి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.